హనుమంతుడికి శనివారం లేదా మంగళవారం వడమాలను సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పసివాడిగా ఉన్న సమయంలో హనుమంతుడు కనిపించిన ప్రతి దానిని తినాలి అనుకుంటాడు. ఆకలిగా ఉన్న సమయంలో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుని చూసి పండుగ భ్రమిస్తాడు. ఆకాశంలోకి ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలని కుతూహలంతో వేగంగా వెళ్తుంటాడు. మరోవైపు గ్రహణ కాలం సమర్పిస్తుండటంతో రాహువు సైతం సూర్యుడికి అడ్డుగా వస్తూ ఉంటాడు. అప్పటికే ఆకలి మంటతో ఉన్న హనుమంతుడు తన త్రోవను అడ్డుకు వచ్చిన రాహువును ఒక తన్ను తన్ని పక్కకు పంపిస్తాడు. రాహువుకు జరిగిన అవమానం తెలుసుకున్న ఇంద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు. అది ఆంజనేయునికి దవడకు తగులుతుంది. దవడను హను అని సంబోధిస్తారు కాబట్టి అప్పటి నుంచే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. అలా వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు. దాంతో దేవతలంతా దిగివచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేసేందుకు ఆంజనేయుడికి తమ వద్దనున్న వరాలను ప్రసాదిస్తారు. ఆ సమయంలో రాహువు సైతం వరం ఇచ్చి హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారి రాహుదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా 108 అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి 108 వడలతో వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్తర భారతదేశంలో మాత్రం హనుమంతుడికి ఆరాధించేందుకు వచ్చిన వారు రాహువును కూడా ప్రసన్నం చేసుకునేందుకు జిలేబీని సమర్పిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో మాత్రమే మినుములు, ఉప్పు, మిరియాలు కలిపిన వడలతో నైవేద్యం సమర్పిస్తారు. కేవలం రాహుదోషమే కాకుండా శని దోషం ఉన్నవారు కూడా హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పిస్తే శని దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.